ప్రాణం పోయిన ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆలోచించే శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఏ విషయం గురించి అయినా కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరుల ఆధీనంలో కాకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఎవరైనా వీరి మీద ఆధిపత్యం చలాయిస్తే ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. కొత్త ఆలోచనలు, సాంకేతిక శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి అనేది అధికంగానే ఉంటుంది. వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి సమాజ సేవ చేయటం, సామాజిక న్యాయం మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారి దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చినట్లయితే ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ తమకు కుదరకపోయినా కూడా ఇతరుల వ్యక్తులనైనా అడిగి కూడా వీరికి సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు. అంత మంచి మనసు అయితే ఈ రాశి వారిలో ఉంటుంది. అలానే ఎక్కువగా సాంప్రదాయాలు కానీ తాను నమ్ముకున్నటువంటి విలువలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే చాలా తెలివిగా ఆలోచిస్తారు. స్నేహపూర్వక స్వభావం, అలానే భవిష్యత్తు దృష్టి అనేది ఉంటుంది. బలహీనతలు చూసుకున్నట్లయితే భావోద్వేగాల్లో కొంత అదుపులో ఉంచుకునే శక్తి అనేది తక్కువగానే ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో వీరు ఇతరులను బాధపరిచే విధంగా, అంటే మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ చెప్పే విధానం రాక బాధపడుతూ ఉంటారు. స్వేచ్ఛ అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ 2025లో కొన్ని ముఖ్య గ్రహాల యొక్క సంచలన చూసుకున్నట్లయితే శని గ్రహం 2025 మొత్తం కుంభరాశిలోనే ఉంటుంది. ఇది మీకు క్రమశిక్షణ, బాధ్యత మరియు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టేలా చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జూన్ 10 నుండి అక్టోబర్ 11 వరకు శని వక్ర స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో పనులు ఆలస్యం అవడం కానీ మీ యొక్క ఆలోచనలో మార్పు అనేది ఉంటుంది. బృహస్పతి మేష రాశిలో ఉంటుంది. ఇది మీకు నాయకత్వ లక్షణాలు, అలానే కొన్ని పనులు ముందుకు వెళ్లడంలో సహాయపడుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే కుజుడు చూసుకున్నట్లయితే కుంభరాశిలో మీకు శక్తి, ఉత్సాహం మరియు కొత్త కార్యక్రమాల్లో పాల్గొనే తత్వానికి సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించి వృత్తిపరంగా కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒకటి చేద్దామని ప్లాన్ చేసుకుని అంతా ముందుగా ప్రణాళిక వేసుకుని ఏ రోజు ఏం చేయాలో అనుకుంటారు. కానీ ఆ రోజు ఆ పని కాకపోవడం, సడన్గా మార్పులు రావడం, కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అసలు వెనకడుగు వేయకుండా ప్రయత్నించాలి. అలానే ఆరోగ్యంపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీకు పనులు ఉండటం వల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం కృషి చేయాలి. కొత్త అవకాశాలు రావచ్చు కానీ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురవ్వచ్చు. ఖర్చులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ప్రత్యేకించి టెక్నాలజీ మరియు ఫైనాన్షియల్ రంగాల్లో ఉన్నవారు మంచి అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంది. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అయితే బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతాయి. కడుపు, నడుము సంబంధిత సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇక ఈ రాశి వారికి ప్రేమ మరియు వివాహ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి. ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు రావటం వల్ల మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు భాగస్వామితో సానుకూలంగా వ్యవహరించడం అవసరం. అవివాహితులకు వివాహ యోగం అనేది సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడుకునేటప్పుడు మాత్రం మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకొని ఓర్పుతో ఉండాలి. వారితో పాటుగా మీరు కూడా పోటీకి వెళ్ళినట్లయితే వివాదాలు మరింత పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఉంటుంది. అయితే ఈ సమయంలో మాత్రం కొంతమంది చెప్పుడు మాటలు వినటం కానీ లేదా నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యామోహంలో పడి మిమ్మల్ని ఎంతగానో అభిమానించి మీ గురించి నిరంతరం ఆలోచించేటువంటి ఒక స్త్రీని మీరు దూరం పెట్టడం కానీ లేదా వారిని వదులుకోవడానికి కానీ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అస్సలు మంచి పని అయితే కాదు. ఈ స్త్రీని కనుక మీరు వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ స్త్రీ మీ జీవిత అభివృద్ధి కానీ లేదా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిరంతరం కూడా మీతో ఉంది. అయితే కొంతమంది వ్యక్తుల గురించి ఆమెను వదులుకున్నట్లయితే తర్వాత మీరు ఎంతో బాధపడే స్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్త్రీలు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని మాత్రం అస్సలు వదులుకోకండి. అలానే ఈ రాశి వారి యొక్క కుటుంబం మరియు సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఈ ఏడాది కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. బంధువులు స్నేహితులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ మాట్లాడండి. కొన్ని సందర్భాల్లో మీకు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అంటే అవతల వారికి సహాయం చేస్తామని వెళ్ళినప్పటికీ అవి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం కానీ లేదా మీ బంధాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా మీకు కొన్ని అనుకోని అప్పులు కానీ లేకపోతే అనుకోని బాధ్యతలు మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరికైనా మీరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లయితే గతంలో వాటి యొక్క బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. ఎవరికి కూడా ఈ సమయంలో డబ్బు విషయంలో హామీలు కానీ మధ్యవర్తి సంతకాలు కానీ అస్సలు చెయ్యవద్దు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు మాత్రం విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కళారంగ పరంగా మీరు కోరుకున్న విధంగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు ఈ మాసంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు కూడా దక్కించుకుంటారు. ఇక ఈ రాశి వారికి స్థిరాస్తుల కొనుగోలుకు అమ్మకాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వంశ పారంపర్య ఆస్తులు కలిసి రావడం కానీ లేదా మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం లేదా ఎంతో కాలంగా అమ్ముడు పోకుండా ఉన్నటువంటి స్థిరాస్తుల అమ్మకాలు జరగడం ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి 4, 8, 17 బాగా కలిసి వచ్చే సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. వీరికి బుధవారం శనివారం రోజులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు విజయవంతమయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు నీలం రత్నాన్ని ధరించడం మంచిది. శనిగ్రహ అధిపతి అయిన కుంభ రాశిలోకి నీలం రత్నం శక్తిని స్థిరత్వాన్ని మరియు ఆర్థిక ప్రయోజనాల్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇక ఆచరించవలసిన పరిహారం చూసుకున్నట్లయితే శనివారాల్లో శని దేవునికి తైలాభిషేకం చేయించడం అలానే నూనె దీపం ప్రదానం చేయడం, ఖచ్చితంగా శనివారం రోజు నల్లటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ దానంగా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. హనుమంతుని ఆలయ దర్శనం కూడా మీకు అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. ఓకే అండి, కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.